ఇక నల్గొండలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి విజయ్ భాస్కర్ లైవ్లో అందిస్తారు. విజయ్ భాస్కర్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 17 మున్సిపాలిటీలకు ఒక కార్పొరేషన్కి ఎన్నికలు జరుగుతున్నాయి. 1617 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటలకే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాలకు బారు తిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అన్ని మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలి వస్తుండడంతో పోలింగ్ బూత్లన్నీ కూడా ఓటర్లతో కిటకిటలాడుతూ ఉన్నాయి. ఒక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 1045 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రక్రియ సజావుగా ప్రారంభమై కొనసాగుతుంది. 5 గంటల వరకు కూడా కొనసాగుతుంది. కాబట్టి ఓటర్లు అంటే అన్ని పోలింగ్ బూతుల్లో ఉదయం 7 గంటల నుంచే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు రావడం, ఓటు హక్కును త్వరగా వినియోగించుకునే విధంగా ఓటర్లు మొగ్గు చూపుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. 11-12 గంటల వరకు మాక్సిమం పోలింగ్ కూడా జరిగే అవకాశం అయితే ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. పట్టణ ఓటర్లలో చైతన్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈసారి బ్యాలెట్ పద్ధతిలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బ్యాలెట్ సంబంధించి ఇన్వాలిడ్ ఓట్ల సంఖ్య తగ్గించేందుకు కూడా ఇటు పోలింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు ఓటర్లకు కూడా అవగాహన కల్పిస్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపు ఈ సెల్ ఫోన్స్ అధికారులకు చాలా తలనొప్పిగా మారిన పరిస్థితి. చాలా సందర్భాల్లో ఓటరు పోలింగ్ బూత్లకి సెల్ ఫోన్ తీసుకెళ్లడం, బ్యాలెట్ పత్రంపై ఎవరికి ఓటేశారో దానికి సంబంధించి చూపించే ప్రయత్నం కూడా చేస్తున్న నేపథ్యంలో ఈసారి పోలింగ్ సంబంధించి స్ట్రిక్ట్ గా మొబైల్ ఫోన్ సంబంధించి చాలా నిబంధనలు చాలా కఠినంగా అమలు చేస్తా ఉన్నారు. ఎవరిని కూడా పోలింగ్ బూత్ వైపు లోపలికి ఎవరిని కూడా సెల్ ఫోన్తో అనుమతించని పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పొద్దున్న నుంచి కూడా ఉదయం 7 గంటల నుంచి కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్న నేపథ్యంలో ప్రతి పోలింగ్ బూతుల్లో 3 నుంచి 4 బూతులు ఉన్న నేపథ్యంలో ఓటర్లు కన్ఫ్యూజ్ కాకుండా ప్రత్యేకంగా బిఎల్ఓలను ఇక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళకి ఎక్కడ ఓటు హక్కు ఉంది, ఏ బూత్లో ఉంది అని చెప్పి వాళ్ళని పంపించే విధంగా బిఎల్ఓలు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి. మరోవైపు ప్రతి పోలింగ్ బూత్ వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఓటర్లు మాత్రమే మూడో అంచె దాటుకొని వచ్చే విధంగా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. బిఎల్ఓలు మొదటి అంచెలోనే అందుబాటులో ఉన్నారు. ఇక సిబ్బంది కూడా మొదటి అంచెలోనే అందుబాటులో ఉన్న పరిస్థితి ఉంది. ఓటర్లు మనం విజువల్స్లో చూడొచ్చు. ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్ స్లిప్తో పాటు ఎన్నికల కమిషన్ సూచించిన ఐడితో బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 7 గంటల నుంచి ఈ పరిస్థితి కనిపించింది. దాదాపుగా 10 నిమిషాల ముందే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు వచ్చి రాగా ప్రస్తుతం ఆ రద్దీ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి పోలింగ్ బూత్లో వెబ్కాస్టింగ్ ద్వారా ఓటు హక్కును ఓటింగ్ సరళిని పోలింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఓటింగ్ సంబంధించి ఓటర్లు సజావుగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుండగా ఇక బరిలో ఉన్న అభ్యర్థులు తమ చివరి దశ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున తమ అనుకూల ఓటర్లంతా కూడా వచ్చి పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారందరినీ కూడా పోలింగ్ కేంద్రాలకు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ ప్రక్రియ సజావుగా పారదర్శకంగా పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం అయితే అన్ని చర్యలు తీసుకుంటుంది. ఎక్కడ కూడా పోలింగ్ ఇప్పటి వరకు గంట పూర్తయింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా అయితే పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సంతోష్. థ్యాంక్ యూ విజయ్.